హాయ్ అండి అందరికీ, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్. ఈరోజు మన కిచెన్లో పూర్ణం బూరెలు హడావిడి లేకుండా చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా చేసే ప్రాసెస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కూడా ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలాగే పూర్ణం బూరెల కోసం మినపప్పు ముందుగా నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలాగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇలా మనకి వ్రతం టైంలో అయినా లేదా పండగ టైంలో అయినా ఎలాంటి హడావిడి లేకుండా చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ మెథడ్. అలాగే వీడియో చూసాక మీలో ఎవరికైనా ఈ ప్రాసెస్ ముందే తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం లేకుండా సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీగా పూర్ణం బూరెలని ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని 2-3 సార్లు బాగా కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లను తీసుకొని ఒక 30 నిమిషాలు లేదా గంట వరకు నానబెట్టండి. 1 గంట అయిన తర్వాత చూడండి, పప్పు మంచిగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పులో నుండి నీళ్ళన్నింటినీ వంపేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ఉడికించుకుందాం. మనం తీసుకున్న 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల నీళ్లను తీసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించి తీసుకోండి. ఈ పప్పు ఉడికేలోపు మనం పూర్ణాలు వేయడానికి పిండిని తయారు చేసేద్దాము. ఒక అరకప్పు మినపప్పు లేదంటే మినపగుళ్ళను తీసుకోండి. ఇప్పుడు ఈ మినపగుళ్ళను మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. బరకగా ఉండకుండా వీలైనంత మెత్తగా ఇలా గ్రైండ్ చేశాక మళ్ళీ ఇలా జల్లెడ పట్టి తీసుకోవాలి. ఇలా మనం బూరెలను అప్పటికప్పుడు చేసినా కూడా టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మిగిలిన ఈ కొంచెం రవ్వని మనం వేరే దాంట్లో అయినా వాడుకోవచ్చు. మొత్తానికి అయితే మినపప్పుని గ్రైండ్ చేసి ఇలా మెత్తని పిండిలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని వేరొక బౌల్లోకి తీసుకోండి. అలాగే ఇందులోకి 1 కప్పు పొడి బియ్యం పిండిని తీసుకోండి. మనం మినపప్పుని అరకప్పు తీసుకున్నాం కాబట్టి బియ్యం పిండిని 1 కప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాక ఇందులోకి ఇలా నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దలు అనేవి లేకుండా బాగా కలపండి. ఇలా ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ కలిపారంటే పిండి అనేది ఫ్లఫీగా వస్తుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది. అలాగే పిండి అనేది మనం దోశ పిండిని ఎలా అయితే తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగా, అంటే అదే థిక్నెస్తో కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంత ఉప్పుని అలాగే కొద్దిగా బెల్లంని కూడా వేసి ఇలా పైన కొంచెం కలపండి. ఇలా మనం బెల్లం వేయడం వల్ల బూరెల రంగు అనేది మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఈ పిండిని 1 గంట సేపు నానబెట్టండి. గంట అయ్యేలోపు పిండిలో ఉన్న బెల్లం కూడా కరిగిపోతుంది. అలాగే పిండి కూడా రెడీ అవుతుంది. ఇంకో పక్కన పప్పుని 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా. పప్పు అనేది ఖచ్చితంగా ఇలా మెత్తగా ఉడకాలి. ఒకవేళ ఇంకా ఉడకలేకపోతే మరొక 2 విజిల్స్ పెట్టి ఉడికించండి. కుక్కర్లో నీళ్ళు అనేవి మనకి మిగిలిపోలేవు. ఒకవేళ మీకు నీళ్ళు అనేవి మిగిలితే వడకట్టేసి ఆ నీళ్ళని సపరేట్ చేసేయండి. ఇందులో మనకి వాటర్ లేవు కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి కుక్కర్ని తీసుకున్నాను. ఫస్ట్ మనం ఈ పప్పుని పప్పు గుత్తితో కానీ లేదంటే మ్యాషర్తో కానీ మ్యాష్ చేసి తీసుకోండి. మీరు కావాలంటే ఇంకా సింపుల్గా ఈ పప్పుని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. లేదంటే మనకి పప్పు ఆల్రెడీ మెత్తగానే ఉడికిపోయింది కాబట్టి ఇలా ఈజీగా మ్యాష్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలా పప్పుని మెత్తగా మెదిపినాక ఇందులోకి 1 కప్పు బెల్లంని తీసుకోండి. అంటే మనం ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లంని తీసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసి ఇలా కలుపుతూ ఉండగానే ఇలా కరిగిపోయి ఇది కొంచెం పల్చగా అవుతుంది. అలాగే కలుపుతూ మరొక 5-6 నిమిషాల వరకు ఉడికించామంటే మళ్ళీ తిరిగి ఇది పూర్ణంలాగా గట్టిగా అవుతుంది. పూర్ణం బూరెల కోసం మనకు పూర్ణం అనేది ఇలా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 5-6 యాలకులను దంచుకుని తీసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా తయారు చేసిన పూర్ణం తొందరగా చల్లారడానికి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని 5 నిమిషాలు పక్కన ఉంచామంటే పూర్ణం త్వరగా చల్లారుతుంది. పూర్ణం చల్లారిన తర్వాత అరచేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసి తీసుకోండి.
మనం ప్రిపేర్ చేస్తున్న క్వాంటిటీకి ఒక 20 వరకు బూరెలు వస్తాయి. మొత్తం ఒకేసారైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అంటే సరిపడా చేసుకొని మిగతా పూర్ణంని ఫ్రిడ్జ్లో పెట్టామంటే నెక్స్ట్ డే లేదా ఆ నెక్స్ట్ డే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసిన ఉండలను పక్క నుంచి ఇందాక మనం కలిపి పెట్టిన పిండిని తీసుకోండి. చూసారా, ఇందులో వేసిన బెల్లం కూడా ఎంత చక్కగా కరిగిపోయిందో. ఇప్పుడు ఈ బెల్లం కూడా పిండిలో మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ బాగా కలపండి. ఇందులోకి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంత వంట సోడాని తీసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇలా పిండిని బాగా బీట్ చేస్తూ కలపండి. పిండి అనేది మనకు మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి. మొత్తానికి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా ఉండాలి. స్పూన్ పైన చేత్తో ఇలా రాసామంటే 2 లైన్స్ కూడా కలవకుండా ఈ థిక్నెస్లో ఉండాలి. ఇలా తయారు చేసిన పిండి మనం చేసిన పూర్ణంకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఏమైనా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దోశలాగా కూడా వేసుకొని తినేయొచ్చు. మరో పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత మనం తయారు చేసిన పూర్ణం ఉండలని ఒక్కొక్కటిగా తీసుకుంటూ పిండిలో వేసుకుని అన్ని వైపులకు బాగా కోట్ చేసి మెల్లిగా ఆయిల్లోకి వేయండి. ఇలా చేత్తోనే మనం ఈజీగా బూరెలను వేసేయచ్చు, లేదంటే మీరు ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చు. ఇలా కడాయిలోకి సరిపడా తీసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయండి. అలాగే ఇంకో విషయం అండి, కడాయిలోకి బూరెలని వేసుకున్న తర్వాత వెంటనే అస్సలు కలపకూడదు. ఒకవేళ అలా చేశారంటే పూర్ణం అంతా కూడా బయటకి వచ్చేస్తుంది, మళ్ళీ ఆయిల్ అంతా కూడా పాడవుతుంది. సో కడాయిలో వేసాక 1 నిమిషం పాటు అలాగే ఉంచి ఆ తర్వాత ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా ఈవెన్గా ఫ్రై చేసి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా బూరెలని కూడా డీప్ ఫ్రై చేయడమే. అంతే అండి. ఇలా సింపుల్గా ఇంట్లో జరిగే ఏ పండగకి అయినా, పూజకి అయినా లేదా వ్రతానికి అయినా అప్పటికప్పుడు ఇలా పర్ఫెక్ట్గా బూరెలని చేసుకోవడానికి ఇది బెస్ట్ ప్రాసెస్. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది నాతో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.